తాడపల్లిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయిని ఇతరులకు సరఫరా చేస్తున్న 6గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సిఐ వీరేంద్ర తెలిపారు. గతంలో ఇదే కేసులో 2 నిందితులపై కూడా కేసులు నమోదయ్యాయని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. తాడపల్లి పరిధిలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలను గమనించి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తాడేపల్లి సిఐ వీరేంద్ర, ఈ కేసులో ఉన్న 2 నిందితులపై గతంలోనే కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిపై ఉన్నతాధికారుల అనుమతితో చట్టపరంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచి వెంటనే చర్యలు తీసుకుంటామని సిఐ వీరేంద్ర స్పష్టం చేశారు. నమస్తే అండి. నిన్న అనగా 9వ తేదీన తాడేపల్లి పట్టణంలోని నులగపేటలో ఉన్నటువంటి శ్రీనివాస దుర్గా బార్ అనే బార్ దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ గంజాయి చేవిస్తున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు మరియు సిబ్బంది అక్కడ వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు అయినటువంటి సాయి కుమార్ మరియు సిబ్బంది రవి, జోసెఫ్ మరి కొంతమంది సిబ్బందితో అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 7 మెంబర్స్ని గుర్తించడం జరిగింది. అందులో ఒక అతను అభిజిత్ అనే ఒక అతను, తిరుమలయ్య, తర్వాత జశ్వంత్, అహ్మద్, చందు, అభిజిత్ మొత్తం ఒక 7 మంది అక్కడ గంజాయి చేయిస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అక్కడ వాళ్ళ వద్ద ఒక్కొక్కరి దగ్గర ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేయడం కోసం తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళని అది ఎక్కడి నుంచి గంజాయి వాళ్ళు వస్తుంది, మెయిన్ సోర్స్ ఇంటిని అడిగితే వీళ్ళు ఎర్రబాలికి సంబంధించినటువంటి కేశవ్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద నిన్న వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి గంజాయిని సీజ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 462/26 కింద NDPS యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి వాళ్ళని గౌరవ కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది. అలాగే తాడేపల్లి పట్టణంలో ఎవరన్నా గంజాయి వినియోగించినా లేదా కలిగి ఉన్నా లేకుంటే అమ్మినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సమాచారం ఏదన్నట్లయితే మాకు ముందస్తుగా తెలియచేయాలి. వాళ్ళపై మేము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో 2 మీద గతంలో కేసెస్ ఉన్నాయి. అందులో ఒక అతని పేరు అభిషేక్ మరియు ఇంకొక అతని పేరు సైదా. వీళ్ళిద్దరి మీద గతంలో కేసులు ఉన్నాయి. వాళ్ళిద్దరు హ్యాబిచువల్గా ఉన్నారు. వాళ్ళిద్దరి మీద మా పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నతాధికారుల సూచనల మేరకు వాళ్ళపై సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.